అని అసలు వాళ్ళకి ఇచ్చిన రేట్ ఎంత, అది కరెక్టా కాదా వైజాగ్ లాంటి చోట్ల, అది బయట పెట్టట్లేదు కదా. అది టాక్టికల్ డైవర్షన్ అనమాట. ఆ విషయం బయటికి రానియట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్తగా కంపెనీ పెట్టినటువంటి వాళ్ళని ప్రోత్సహించాలనుకుంటున్నారు. ఒక వ్యవసాయ అందరినీ ప్రోత్సహించచ్చుగా. ఇప్పుడు వాళ్ళు పెడతానంటున్నటువంటిది ఒక కంపెనీ ఏదేదో రియల్ ఎస్టేట్ అయితే మన దగ్గర ఉన్న బిల్డర్లందరికీ తలా 10 ఎకరాలు ఇవ్వండి, అపార్ట్మెంట్లు వెళ్ళాలి తక్కువ రేటుకి కట్టించిస్తారు. అప్పుడు ఎందుకు కట్టకూడదు? ఇప్పుడు వాళ్ళు చేస్తుంది 2 వరుస. ఒకటి అదేదో ఐటీ ఏరియాలోనేమో ఒక కంపెనీ పెడతారట, మిగతా అదేమో రియల్ ఎస్టేట్ చేస్తారంట. రియల్ ఎస్టేట్ వాడికి భూమి ఎందుకు ఇవ్వాలి నువ్వు అసలు? రియల్ ఎస్టేట్ అంటే ఏంది? భూమి వాడు కొనుక్కోవాలా, వాడు ఫ్లాట్లు కట్టుకోవాలా, వాడు అమ్ముకోవాలి. మరి అదెందుకు? ఇంకా అదేం పద్ధతి? అదేం రియల్ ఎస్టేట్ విధానం? దాని కింద నువ్వు తక్కువ రేటుకి ఇవ్వడం ఎందుకు? దానివల్ల ఎవరికి ప్రయోజనం? రేపు పొద్దున అది 1 కోటి రూపాయలకు 2 కోట్లకు తక్కువకేం అమ్ముకోడు కదా. ఒక్కొక్క 200 గజాల్లోనూ 100 గజాల్లోనూ బిట్టు. మరి అంతంత తగలేసి వాళ్ళకి డబ్బులు రావడం ఏంది, రాష్ట్రానికి రాకపోవడం ఏంది? అదేదో నువ్వే రాష్ట్ర ప్రభుత్వం తరపున కట్టచ్చు కదా రియల్ ఎస్టేట్. అపార్ట్మెంట్లు కట్టు, విల్లాలు కట్టు, శుభ్రంగా సంపద లేదు అంటున్నారు కదా. 4 రూపాయలు డబ్బులన్నా వస్తాయి. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ బిల్డరు విజయవాడలోనూ గుంటూరులోనూ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అంటే అవుట్స్కట్స్లో అయితే 45 లక్షలు 50 లక్షలు, ఊరి మధ్యలో అయితే కనుక 70-80 లక్షలు కడుతున్నాడు చెప్తున్నాడు. నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి నువ్వే గవర్నమెంట్